రైట్, ఈ మధ్య కాలంలోని క్రైమ్లు ఏ విధంగా పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం. అయితే వైజాగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎంత దారుణమైన ఘటన అన్నది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టడం, సగం బయట పెట్రోల్ పోసి తగలబెట్టడం. మరి ఇలాంటి కేసెస్లోని అసలు ఎటువంటి శిక్షలు పడతాయా వీళ్ళకి? అసలు శిక్షలు ఉన్నాయా వీళ్ళకి? వీళ్ళకి ఎందుకు ఇమీడియట్గా ఇంత ఆధారాలతో దొరికినా కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది ఎందుకు అమలు కావట్లేదు అని చెప్పి కూడా చాలామంది ఇవాళ స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీని గురించి మాట్లాడితే వాళ్ళ మనతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో రెడ్ హ్యాండెడ్గా తను ఎక్కడ ఎలా చేశాను, ఏం చేశాను, సీన్ రిక్రియేట్లో కూడా మొత్తం చూపించడం జరిగింది. ఒక అమ్మాయిని బాడీ పీసెస్ కట్ చేసి అంత బ్రూటల్ మర్డర్ అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు మనం వినుంటాం, కానీ మన పక్కనే అంటే ఇంకా ఘోరంగా ఉంది. ఎస్, సో ఇలాంటి కేసెస్లోని ఎలాంటి చర్యలు ఉంటాయి, ముఖ్యంగా రవీంద్ర గురించి అండ్ మౌనిక గురించి అండ్ సో కాల్డ్ ఆన్లైన్ యాప్స్ ద్వారా ఇలా పరిచయాలు పెంచుకోండి, మీ యొక్క లోన్లీనెస్ని తీర్చుకోండి, అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, బయట కలవచ్చు, అది ఇది అని చెప్పి సో కాల్డ్ ఈ యాప్స్ గురించి ఏం చెప్తారు? మనం వైష్ణవి కేసులో కూడా చూసాం కదా. సో తన కేసులో కూడా నువ్వు అడిగావు నన్ను, మేడం ఏంటి వీళ్ళకి బెయిల్ వచ్చేస్తుందా అని. సో యాజ్ పర్ ద లా పిటి క్రైమ్స్ ఉండే, అంటే 0 to 3 years క్రైమ్స్ అనమాట. అండ్ మనం వైష్ణవి కేసుది చూస్తే 0 to 7 years, అంటే ఇంటెన్షనల్ మర్డర్ ఉన్నా సరే డిపెండ్స్ వాళ్ళు సాక్ష్యాధారాలని బట్టి. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా, అప్లికేషన్ ఆఫ్ లా అండ్ ఆల్సో మనకి కాన్స్టిట్యూషన్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ కూడా ఇస్తుంది, అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దిస్ క్రైమ్, ఎస్పెషలీ వైష్ణవి కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటంటే హేనియస్. అంటే హేనియస్ క్రైమ్ అంటే ఏంటంటే బ్రూటాలిటీ కానీ వికిడ్నెస్ కానీ అది చూస్తే ఎంత, అసలు తలా చేతులు సెపరేట్ చేసి 3 భాగాలుగా చేసి నరికి ఫ్రిడ్జ్లో పెట్టి అంత ధైర్యంగా వెళ్ళి కాల్చి మళ్ళీ రిటర్న్ వచ్చి అబ్బాయికి ఈజ్ హీ హ్యూమన్? ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే అసలు మనుషులు, అంటే 2 పిల్లల తండ్రి అని చెప్తున్నారు సెకండ్, బట్ చూడటానికి మళ్ళీ ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా చేస్తున్నాడు. అంటే ఒక బాధ్యతాయుక్తమైన ప్రొఫెషన్లో ఉన్న అతనిలో ఇంత క్రుయాలిటీ కానీ అంత ఈజీగా చేసి మరి చక్కగా క్లీన్ చేసుకొని రంపం అన్నీ ఆర్డర్ చేసుకొని అంత బ్రూటల్గా చేశాడు అంటే డెఫినెట్గా ఇతనికి శిక్ష అనేది లైఫ్ సెంటెన్స్ అండ్ ఉరి శిక్ష కూడా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. బికాజ్ ఇట్ కమ్స్ అండర్ దిస్ హేనియస్ క్రైమ్ అంటారు. సో బ్రుటాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి. సో కమింగ్ టు ద నువ్వు అడిగిన ఈ పరిచయాలు, వీళ్ళకి ఆల్రెడీ 2021లోనే పరిచయం అయింది, మా అమ్మాయికి ఏమో డబ్బులు అవసరం లేదు ఈవెంట్స్ చేసుకుంటుందని వాళ్ళంటే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గౌతమి, మోస్ట్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ఇష్యూస్ రిలేషన్షిప్స్లోనే వస్తున్నాయి. మనం అంతకుముందు మాట్లాడుకున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి 2 వ్యక్తులు ఇష్టపడతారు, డెఫినెట్గా కొన్ని రోజుల తర్వాత విరహ వేదన ఒకళ్ళు వద్దంటే ఇంకోళ్ళకి పెరుగుద్ది. ఎందుకంటే ఇద్దరు వద్దనుకొని విడిపోతే ఓకే, వద్దనుకున్నప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకి ఎప్పుడైనా సరే కావాలి అని అనిపించిన, అంటే ఇప్పుడు ఈ కేసులో అదే, అంటే వద్దనుకొని విడిపోయి ఇతను పెళ్లి చేసుకొని 2వ పాపని కూడా కనే స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలోనే మళ్ళీ కావాలని తిరిగి రావడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇప్పుడు చెయ్యి లోపల గుట్టుగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ అట్లుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. బికాజ్ ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత ఇంకొకటి ఏది చేసినా సరే జాగ్రత్తగా చేసుకోవడం అనేది ఇప్పుడు కోర్టు కూడా ఈజీ అయిపోయింది కదా, తప్పలేదన్నట్టు. అంటే నేను అనేది, నేను కామెడీగా చెప్తున్నానని అనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఇలాంటి చావు వరకు వచ్చే దరిద్రపు నికృష్టపు కృత్యాలు ఇవన్నీ. లానే చెప్తుంది ఇట్స్ ఓకే, అంటే అమ్మాయిలకి ఇచ్చింది అబ్బాయిలకి ఇచ్చింది వెసులుబాటు, బట్ కానీ ఇచ్చిన వెసులుబాటు వల్ల ఇదిగో ఇలాంటి అవాంతరమైన లేకపోతే నివారించలేని ప్రాణం మీదకి తెచ్చుకొని అసలు వాడు ఫిజికల్ యూనియన్ అయిన తర్వాత అలా చేయడం అంటే అసలు అది అతని మైండ్ ఇట్లాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారా, మనం ఈ సమాజంలో ఉన్నావా అని. అమ్మాయిలు తస్మా జాగ్రత్త, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తున్నాడు కదా, బాగా చూసుకుంటున్నాడు కదా, ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్గా మనీ వస్తున్నాయి కదా, లేకపోతే యాప్స్లో బయటకు వెళ్ళినప్పుడల్లా బాగా తినిపిస్తున్నాడు కదా అనేది చాలామందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, జీవితం అంటే ఈరోజు ఒక్కరోజు మన కడుపు నిండిందా, అందంగా ఉన్నామా, ఒక సంవత్సరం బాగున్నామా కాదు, ఒక 10 ఏళ్ళు బాగున్నామా, ఒక 50 ఏళ్ళు బాగున్నామా. ఎందుకంటే అదే జీవితం అంటే. మీరు ఇప్పుడు చేసే పని 10 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చేయండి.
కలిగిస్తుంది అంటే డెఫినెట్గా చావు వరకు వస్తుంది. ఇదిగోండి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అండ్ డేటింగ్ అనేది కల్చరల్ బ్యారియరు ఇండియాలో లేదు అని చుప్పనాతి మాటలు చెప్పను, కానీ గౌతమి ఉండటం ఒక రకంగా మంచిదే, కానీ సెలెక్షన్ ప్రాసెస్ లాగా తీసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి ప్రయత్నం అయి ఉండాలి తప్పించి, ఈ అమ్మాయి నచ్చలేదు నాకు నువ్వు వద్దు అని రిజెక్ట్ చేసిన అమ్మాయి మళ్ళీ ఎందుకు వెళ్ళింది? అండ్ దీస్ ఆర్ ద గ్రౌండ్స్. అందరూ అంటున్నారు శిక్ష పడదా, లేకపోతే క్రిమినల్ అఫెన్స్ కదా, ఎందుకు మీరు అబ్బాయిని ఏమీ చేయట్లేదంటే కోర్టు వారు గ్రౌండ్స్ చూస్తారు, ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ ఎలాంటివి ప్రేరేపించాయి అన్న దాని మీద 100%. ఎందుకంటే దర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్. ఈ అమ్మాయి కూడా డబ్బులు తీసుకుంది, ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుందని అబ్బాయి అంత గట్టిగా చెప్తున్నాడంటే ప్రూఫ్లు కూడా ఉంటాయి. అండ్ సి ఇంటెన్షన్ అండ్ హౌ మోటివేషను, ఎగ్జిక్యూషను ఇవన్నీ చాలా చూస్తారు టెక్నికల్గా వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ ట్రయల్. అండ్ ఇంకొకటి పెద్ద విషయం జనాలకు అర్థం కాంది, పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు కదండి మర్డర్ చేస్తానని, శిక్ష పడాలి కదండి, పడదు. అండ్ ఇంకొకటి ఇక్కడ పోలీసుల దగ్గర వెళ్ళి చెప్పేసుకుంటే అంటే తన తప్పు తను తెలుసుకొని వచ్చి లొంగిపోయాడు కాబట్టి శిక్ష ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే ఈ కోణంలో. ఇదే ఇంకోటి చెప్తాను నేను, ఆర్టికల్ నెంబర్లు సెక్షన్ నెంబరు చెప్పని నీకు తెలిసిందే. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఒక వెసులుబాటు ఉంది, ఏంటంటే పోలీసుల దగ్గర నేనే మర్డర్ చేశానని ఒప్పుకున్నా సరే మెజిస్ట్రేట్ ముందు ఇదే మాట చెప్పలేకపోతే అది మర్డర్ కింద కన్సిడర్ చేయరు. సో పోలీసుల దగ్గర చెప్పేది ఏదైనా సరే, నేను చంపేశానండి, నేనే తప్పు చేశానండి, నన్ను జైల్లో వేసేయండి అని ఈ అబ్బాయి ఏదైతే 100% నేనే చేశానని ఒప్పుకున్నా సరే ఇదే మాట మెజిస్ట్రేట్ ముందు చెప్పాలి. చెప్పకపోతే ఇతని ఫండమెంటల్ రైట్స్ ఇతని కాన్స్టిట్యూషనల్ రైట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇతని తరఫున అడ్వకేట్ కూడా వాదించి ఈ గ్రౌండ్స్ అన్ని చూపించి ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ ఉంది, అమ్మాయి ఇబ్బంది పెట్టింది, ప్రేరేపించింది, అండ్ అక్కడ క్లియర్ కట్గా ఇంటెన్షన్ అనేది ఫ్యాక్ట్స్ అటు ఇటు చూపిస్తున్నారు. ఎందుకంటే ముందే ఆర్డర్ చేశాడా చంపడానికి, లేదా చంపిన తర్వాత అది క్లీన్ చేయడానికి ఆర్డర్ చేశానని చెప్తున్నాడు కొన్ని వీడియోస్లో. వీ నీడ్ టు స్టిల్ నీడ్ టు గెట్ ద క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎందుకంటే మనం వైష్ణవ్ కేసులో చూసినట్టు ఇంటెన్షన్ ముందే వెపన్స్ ఇవన్నీ ఉంటే దట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిస్టింగ్గా యాక్షన్స్ తీసుకున్నాడు. బట్ ఇక్కడ అబ్బాయి ఏం చెప్తున్నాడు, నేను వీ హ్యాడ్ అ ఫిజికల్ యూనియన్ అంటే మాట్లాడుకోవడానికి పిలిచాము, నన్ను బెదిరించింది, నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను అరుస్తుంది, ఆ అరుపులు ముయ్యడానికి నేను నోరు మూసేశాను, ముక్కు మూసేశాను, సో సడన్ డెత్ అయింది. అయినప్పుడు నా క్వశ్చన్ అంటే ఇంకా నాకు క్లారిటీ రావాల్సింది, డెత్ అయినప్పుడు బాడీని డిస్పోజ్ చేయడానికి తీసుకెళ్తే మొత్తం తీసుకెళ్ళి మరి అలానే కాల్ చేయాలి కదా. బ్రుటాలిటీ కనిపిస్తుంది నాకు అక్కడ, టూ మచ్ ఆఫ్ బ్రుటాలిటీ. అంటే ప్రాణం అకస్మాత్తుగా పోయింది, అనుకోకుండా పెనుగులాటలో పోయింది అని చెప్తున్నాడు, కానీ అంత పోయినప్పుడు నువ్వు అంత బ్రూటల్ కటింగ్, ఆ బ్లడ్, అసలు ఐ జస్ట్ కుడెంట్ బిలీవ్ ఒక హ్యూమన్ అలాగా ఇమాజిన్ కూడా చేయగలరా, అట్లా తీసుకెళ్ళి చేయగలరా అంటే. సో ఇంటెన్షన్ ఉందా, ఎస్టాబ్లిష్డ్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అమ్మాయిని కంప్లీట్గా జీవితంలోంచి తీసేద్దామంటే, బట్ అది తెలిసి కూడా ఫ్యూచర్ ఉండదు, ఎందుకంటే డెఫినెట్గా లైఫ్ సెంటెన్స్ పడుతుంది మర్డర్. కానీ ఇన్ని చదువులు చదువుకొని వీళ్ళకి ఒక్క లాజిక్ అర్థం కావట్లేదు అంటారా? ఓకే లైఫ్లో నుంచి తీసేద్దాము, అమ్మాయి తొలగిపోవాలి, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఆఫ్టర్ దిస్ నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేను జైలుకి వెళ్ళనా అంటే ఈ ఒక్కటి మెయిన్గా వీళ్ళకి అర్థం కావట్లేదా? లేకపోతే సరే శిక్ష వేసేసరికి నా దగ్గరికి వచ్చేసరికి ఏ టైం పడుతుందో, ఈలోపు నేను కోర్టు కాకపోతే హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు ఇలా నేను దాన్ని వాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, ఏదో ఒక రోజు బయటకైతే వచ్చేస్తాను కదా అన్నట్టు ఆలోచిస్తున్నారా? దీస్ ఆర్ నేను చెప్పినట్టు సివియారిటీ ఆఫ్ ద అఫెన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ వీళ్ళందరూ తెలియక ఏమీ చేస్తున్నారు, ఎందుకంటే అబ్బాయి ఇండియన్ నేవీలో వర్క్ చేసి దో టెక్నీషియన్ అయినా హీ నోస్ ద లా ప్రిటీ వెల్. సో ఇక్కడ డెఫినెట్గా పెనుగులాటలో ఆ అమ్మాయి అరవటం వల్ల నిజంగా అలా అనుకోకుండా అకస్మాత్తుగా నోరు మూస్తే ప్రాణం పోతే బాడీని నిజంగా డిస్పోజ్ చేయడానికి ఇలా చేశాడా? ఒకవేళ అలా అనుకున్న దెర్ ఈజ్ లాట్ ఆఫ్ బ్రుటాలిటీ. ఇతన్ని కనుక మనం హ్యూమన్స్ మధ్యలో కనుక తిప్పితే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు అవన్నీ ఎవరినైనా అలా చేయొచ్చు. అబ్బాయి దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఒకసారి అలాంటి మెంటాలిటీ ఉందంటే ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. సో వీళ్ళకి బెయిల్స్ ఇవ్వడం కానీ
జనస్రవంతిలో వీళ్ళు తిరిగేలాగా అలౌ చేయడం కానీ చేయకూడదు అని చెప్పి మనం స్పెషల్గా పిటిషన్స్ పెట్టాలి. అండ్ విక్టిమ్స్ ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. వాళ్ళ తరఫు నుంచి కూడా గట్టిగా కంప్లైంట్ కనుక ఇస్తే డెఫినెట్గా ఇది మెజిస్ట్రేట్ గారు కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు శిక్ష విధిస్తారు. అండ్ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా కాదు గౌతమి, ఎండ్ ఆఫ్ ద డే ఆ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకైతే చేస్తున్నారు. అదైతే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ భావోద్వేగం ఆ మొమెంట్లో ఇది నా వల్ల కాదు ఏదో రకంగా అనే దాన్ని కంట్రోల్ చేసుకోలేకైతే చేస్తున్నారు. కాన్సిక్వెన్సెస్ వస్తాయని తెలిసిన మనిషి హ్యూమన్ ఒక ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు దట్స్ వాట్ ద సైకిక్, అంటే వీళ్ళ లోపల ఒక విపరీతమైన క్రిమినల్ బ్రెయిన్ ఉంది. అండ్ ఇదివరకు ఇట్లా ఉండేది కదా ఇండియన్స్. ఈ మరి సినిమాలో నెట్ఫ్లిక్స్లో ఐ డోంట్ నో ఇట్లాంటి క్రైమ్స్ చేయడానికి పాల్పడుతున్న భయపడేవాళ్ళు. ఒక సమాజంలో ఉన్నప్పుడు తల్లి తండ్రి పిల్లలు అందరితో కలిసి పెరుగుతున్నప్పుడు మన జీవితం ఏంటి మన కుటుంబం ఏంటని ఆలోచించేవాళ్ళు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న దగ్గర నుంచి ఆలోచించేవాళ్ళు. ఏదన్నా ఉన్నా రట్టు కాకుండా అది చేసింది పక్కకు వచ్చేసి పిల్లలకిను వైఫ్కి ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు. బట్ అసలు ఇప్పుడు సుఖానికి సంతోషానికి అరువులు జాచి ఎందుకు చేస్తున్నారో తెలియక ఆఖరికి జీవితాలను ఇలా అంతమయ్యేలా చేస్తున్నారు. ఇద్దరు జీవితం పాడైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పంచభూతాల్లో కలిసిపోయింది, ఈ అబ్బాయి కూడా డెఫినెట్గా జీవితాంతం అబ్బాయి యొక్క లైఫ్ కూడా పోయింది. అటు వైఫ్ ఉన్న తన లైఫ్ పోయింది, పిల్లల లైఫ్ పోయింది. అదే ఇప్పుడు అవి కూడా కన్సిడర్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను. ఈ క్రైమ్ ఇంత ఉన్నా సరే కోర్టులో అపోజిషన్ అడ్వకేట్లు ఇప్పుడు అమ్మాయి కూడా ఉంది కదా, తప్పు చేసింది కదా, అమ్మాయి కూడా డబ్బుల కోసం ఇచ్చేసింది కదా అనే వాదన ఉంటుంది. అందుకనే సామాన్య మానవులకు అర్థం కాంది లాలో ఉన్న లొసుగులు లేకపోతే వెసులుబాట్లు రెండు అనాలి. అంటే లొసుగు ఎప్పుడవుతుంది నిజంగా అక్యూజ్డ్ తప్పు చేసినప్పుడు, వెసులుబాటు ఎప్పుడవుద్ది తప్పు చేయకుండా కూడా కొన్ని పడినప్పుడు. డెఫినెట్గా అలాంటి వాళ్ళని, ఎందుకంటే మనం ఆర్ లా ఇస్ మేడ్ ఆన్ తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు సో అనే కాన్సెప్ట్లో వెళ్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు మీట్ అవుతున్నాం, ఎవరిని మీట్ అవుతున్నాం, తెలిసి మీట్ అవుతున్నామా, అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలుసుకోకుండా ర్యాండమ్గా డేటింగ్ యాప్ల్లో ఎట్లా పడితే అట్లాగా కలగా పొలగం చేసి ఇష్టం వచ్చినట్టు నచ్చినవన్నీ చేయడం వల్ల ఈరోజు బాగానే ఉంటుంది. ఒక 5 ఏళ్ల తర్వాత కూడా నేను ఒక రీసెంట్ కేసు చూసాను. 5 ఏళ్ల తర్వాత కూడా అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి మీద కేసు వేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తర్వాత సో ద లాట్ ఆఫ్ షిట్ దట్స్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు సుఖం ఆలోచిస్తున్నారు కానీ ఆ తప్పు మళ్ళీ ఫ్యూచర్లో మీ పిల్లలకి మీ వైఫ్కి పడినప్పుడు మగాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ అప్పుడు తెలుస్తుంది. సంపాదన భగవంతుడి దయ వల్ల అమ్మాయిలు ఇవాళ రేపు బతుకుతున్నారు. సో మగాళ్ళు మహా ఇస్తే కొన్ని కోట్లు ఇస్తారేమోనండి. ఆ కోట్ల వల్ల జీవితం అయితే సరిదిద్దుకోలేరు కదా. మన చేతుల్లోంచి మన జీవితం పోయిన తర్వాత తెచ్చి ఎవరు ఇవ్వరు. అండ్ లైఫ్ డజంట్ మీన్ ఓన్లీ ప్రాణమే కాదు, మనం బతికే ప్రతిరోజు కూడా ఒక ఆడపిల్లకి ఇట్స్ క్వశ్చనబుల్ థింగ్. సో డేటింగ్ యాప్లు మీటింగ్లు వల్ల వచ్చే కొన్ని కోట్ల రూపాయల డబ్బులో లక్షలు కాకపోతే కోట్లు ఇస్తారు మహా అయితే, అంతకుమించి ఉంటుంది. దానివల్ల ఇలా ప్రాణం పోతే ఓకేనా మీకు అయితే కనుక చెయ్యండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.